రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సార్ అంటే ఇప్పుడు 1 మంత్ గ్యాప్ లో ఇద్దరు సీఎంలు అరెస్ట్ అయ్యారు సార్. కేజ్రీవాల్ గారు, హేమంత్ సోరెన్ గారు, మళ్ళీ ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అవ్వడం కూడా చూసాము. అంటే ప్రతిపక్షంలో ఉంటే బీజేపీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తుంది, బీజేపీ పార్టీలో ఉంటే వాళ్ళు తప్పు చేసిన, అక్రమాలు చేసిన, ఎటువంటి స్కాములు చేసినా వాళ్ళు అరెస్ట్ చేయించదు అన్న ఒక నరేషన్ అయితే బయటకు రావడం చూస్తున్నాం సార్. మరి బీజేపీలో ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టదా, వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయదా, స్కాములు చేసినా కూడా? ఇప్పుడు శ్రీకృష్ణుడికి కౌరవులు ఎంత పాండవులు ఎంత దగ్గర బంధువులు, కౌరవులు అంతే బంధువులు కదా. అవును. మరి వారిలో అర్జునుడిగా చెప్పాడు రిలేషన్షిప్ బొంగు బోసరవుతూ చంపాడదే కానీ అన్నాడా, అనలేదా? అవును. ఆ టైప్ వీళ్ళు. ఇప్పుడు ఎవడ చేశాడా కాదా అని కాదు, నువ్వు పాండవుల పక్క వచ్చాడు కాడు అని ఏం చేయరు. దట్ ఈస్ వాట్ మోడీ ఈజ్ డూయింగ్. శత్రుశాసనం పోతుంది కదా. ఇప్పుడు సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా కల్ప్రిట్స్, ఫ్రాడ్యులెంట్ పీపుల్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్రాడ్స్ ఎవరంటే వీళ్ళే. ఆ సీఎం కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళంతా బీజేపీకి ఎందుకు వచ్చారు? డోర్ కూర్చుంటారు కదా, వెనకాల ఎలా కూర్చుంటారు 3 కోతుల్లాగా, చెడు చూడడం అంటే ఐవలు కూర్చుంటారు అనమాట. అదేందా? సో సగం సౌండ్ తగ్గింది, ఇంకా సౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు పక్కలో పడేస్తారు. ఆ విధంగా అవును వీళ్ళకి అపోజిషన్ వాళ్ళందరూ లోపల పెడతాడు. తర్వాత ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశించి అన్నారు మీరు, అంతే కదా. కేజ్రీవాల్ కరప్టెడ్ కాదు ఒకప్పుడు. అన్నా హజారే ఆయన యొక్క ఐడియాలజీ, ఆయన యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ వచ్చిన ఒక సామాన్యుడు. ఓకే, అతనే రిపబ్లిక్ టీవీలోనూ క్లిప్పింగ్స్ ఉంటాయి చూడండి. ఓకే, నా జీవితంలో నేను పాలిటిక్స్కి రాను, నేను సీఎం కావాలి నాకు లేదన్నాడు. అన్నాడా? ఉంటాయి చూడండి, తెలియక చెప్తున్నాను. ఓకే. తర్వాత ఇతను కూడా చాలా సీరియస్ కేసుల్లో చిక్కున్నాడు. ఇదొకటే కాదు, ఇది ఓన్లీ నమూనా. ఇతను పర్మనెంట్గా ఇక పాలిటిక్స్లో లేకుండా ఉండడానికి వాళ్ళ దగ్గర ఉన్నాయి. బీజేపీ దగ్గర కేసు నెంబర్ 1 ఖాళిస్తాన్ మూమెంట్ వాళ్ళ దగ్గర 130 కోట్లు అంత తీసుకున్నాడు, న్యూయార్క్లో ఉన్న వాళ్ళ దగ్గర. ఓకే, సో పేర్లు ఎందుకనంటే కొన్ని రిజర్వేషన్ పేర్లు చెప్పట్లేదు. ఆ లీడర్ ఓకే ఏంటి, వీళ్ళ తాలూకు మనుషులు ఇండియన్ జైల్లో ఉన్నారు, ఖాళిస్తాన్ వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏదో విధంగా విడిపించాలి, అది ఒప్పుకున్నాడు మనోడు. ఇది నాట్ సీరియస్, ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ఆఫెన్స్. ఇది ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఆ ఒక్కటి కానీ బయటకు పట్టుకొచ్చారంటే కేజ్రీవాల్ అవుట్. ఓకే, కేజ్రీవాల్ ఎవడన్నా డబ్బులు ఇచ్చి తీసుకుని ఆ 100 కోట్లు పెట్టి ఏం చేసుకోలేదు. ఏమన్నా ఉంటే ఒక 5-6 కోట్లు ఇంటికి ఖర్చు పెట్టాడు ఒకసారి, అది కూడా పట్టుకున్నారు మనవాళ్ళు. సీఎంగా ఉన్నప్పుడు ఒక ఇంటికి ఖర్చు తను ఉన్న దానికి రీమోల్డ్ చేయించుకున్నాడు. ఓకే, అటువంటి అందరికీ అన్నీ తెలుసు ఢిల్లీలో. అయినా కేజ్రీవాల్కి ఎందుకు పేరు వద్దంటే ఓవరాల్గా ఒక 85% ఢిల్లీకి మంచి మంచి పనులు చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీలాగా హీ హాజ్ మేడ్ మెడికల్ షాప్స్, ఇవన్నీ జెనరిక్స్ అమ్మటం పెట్టాడు తక్కువ రేట్లో. అదే ఇటువంటివి చాలా 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 చేశాడు. ఈ జనరల్గా కొన్ని తెలియాలి కాబట్టి చెప్తాను మన సౌత్లో కూడా. కానీ అతని మీద ఇంకా సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ అఫెన్సెస్ లైక్ ఖాళిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు. తను ఏమంటాడంటే మాకు ఎలక్షన్లకి వాళ్ళు ఖండిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఎలాగ ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అదే స్టేజ్లో నేను తీసుకున్నాను అని అనొచ్చు. కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నవి రికార్డ్ అయిపోయినాయి. మా తరపున ఉన్నవాడు మీ జైల్లో ఉన్నవాడిని విడిపించాలి, అది అండర్స్టాండింగ్. అర్థమైనప్పుడు సో కేజ్రీవాల్ హ్యాస్ ప్లేడ్ సమ్ లిటిల్ గేమ్ ఇన్ ఢిల్లీ, బికాజ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కదా అతను. లా అండ్ ఆర్డర్ అతనిలో ఉంటుంది, దగ్గరే ఉంటుంది. అవును, వీళ్ళు ఎంత గొంతు పెట్టాల్సిన అతను ఇప్పుడు బొక్కలో పెట్టడం కారణం పెట్టి దే డోంట్ వాంట్ కేజ్రీవాల్ టు బి కంటెస్టింగ్ ఎనీ మోర్ ఎలక్షన్స్. అతను నిలబడితే వాళ్ళు పిల్లలు నిలబడదు. ప్రతిదానికి శతకోటి ఉపాయాలకి అనంతకోటి ఉపాయాలకి సరికోటి దరిద్రాలు అంటారు కదా. వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ వీళ్ళ రూలింగ్ పార్టీ, లీడింగ్ పార్టీ, డామినేటింగ్ పార్టీ విత్ ఆర్ఎస్ఎస్ బిగ్ సపోర్టు. అది ఇవన్నిటితో కలిసి వెరసి వీళ్ళతో గొడవ పెట్టుకోవడానికి పొద్దున్నవాడు ఎవడో ముందుకు రాడు, వచ్చినా గెలవలేరు. కవిత అందులో జస్ట్ డ్రాప్ ఇన్ ద ఓషన్, అలా నొక్కేస్తారు అవునండి. వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటే విడుదల చేస్తారు. ఓకే, సో అదేవిధంగా కేజ్రీవాల్ మీద ఇంకా సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి. నేను చెప్పిందే అది పెద్ద సీరియస్ అఫెన్స్. ఖాళిస్తానంటే ఎవరు? హూకెళ్ళి ఇందిరాగాంధీని మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు? ఖాళిస్తాన్ పంజాబీస్.
వాళ్ళది పెద్ద కమ్యూనిటీ, వాళ్ళ రిచ్ కమ్యూనిటీ ఇన్ అమెరికా. అమెరికాలో రిచ్ ఇండియన్స్ ఎవరంటే పంజాబీస్. సో అందులో వీళ్ళంటే భయం, అర్థమైంది ఇప్పుడు. సో వాళ్ళ యొక్క టెర్రరిస్టిక్ యాక్ట్స్, వాళ్ళు దే వాంట్ పంజాబ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా. దే వాంటెడ్ పంజాబ్ టు బి సెపరేట్ కంట్రీ లైక్ బంగ్లాదేశ్, అర్థమైంది ఇప్పుడు. అది కూడా కొంచెం చెప్పేస్తే వదిలిపోతుందని చెప్పేశాను. దే వాంటెడ్ పంజాబ్ టు బి సెపరేటెడ్ అండ్ మేక్ ఎ సెపరేట్ కంట్రీ. వాళ్ళ యొక్క మూమెంట్ అది. అండ్ ఇట్స్ వెరీ రిచ్ కమ్యూనిటీ, వెరీ రిచ్ కమ్యూనిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్. మనం కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కారుల్లో, పెద్ద కారుల్లో బాస్ స్పీకర్స్ ఉంటాయా, BOSS, బాస్, BOSU, అవి చాలా ఫేమస్ ఇన్ ఇండియా, ఐ మీన్ ప్రపంచంలో. దట్ ఈస్ పంజాబీస్. బట్ దే మే నాట్ స్పీక్ వెరీ గుడ్ పంజాబీ, దే మే స్పీక్, దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్. వీళ్ళందరినీ ఏమంటారంటే అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్ అంటారు అనమాట, అర్థమైందా. సో పంజాబీస్ యొక్క చరిత్ర అది. అండ్ దే ఆర్ వెరీ రిచ్ కమ్యూనిటీ. అది ఖాళిస్తాన్ అనే మూమెంట్ మీద చాలా అరాచకాలు చేస్తూ ఉంటారు. అరాచకాలు కాదు, వాళ్ళకి అది న్యాయం అనిపిస్తుంది. సో అది కూడా మనోళ్ళు చాలా వరకు అణిచేశారు. అక్కడ మనోడు సైలెంట్ అయిపోయాడు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం నిజమైతే, డబ్బులు మామూలుగా తీసుకో ఎవరైనా ఇవ్వచ్చు, ఎలక్షన్లకి ఖర్చు పెట్టని ఇవ్వచ్చు. ఇప్పుడు రైట్ఫుల్గానే ఎలక్టోరల్ బాండ్ పేర్ల మీద అందరూ తీసుకున్నారు కదా. అవును. అంచేత అది పెద్ద నిలబడదు. కానీ ఎవరి దగ్గర తీసుకుంటావు, ఇచ్చినోడు చాలా డేంజరస్ ఖాళిస్తాన్ టెర్రరిస్టుల కింద లెక్క. అటువంటి కేసులు చాలా ఉన్నాయి. మరి మాట కూడుకోకుండా చేస్తాడు, జైల్లో నుంచే పరిపాలిస్తాడు అన్నారు, చేస్తాడు సీఎం. రేపు పొద్దున్న నిలబడకుండా అతను పెడతాడు, వాళ్ళ ఆవిడ నిలబడద్దు. అవును, తను ఎడ్యుకేటెడే, మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. అదే మన వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి నిలబడతాడు. పార్టీ కెనాట్ బి ఇది. కాకపోతే బీజేపీ కొంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు ఢిల్లీలో. ఢిల్లీలో ఇక్కడలా కాదు కదా, యూ హ్యావ్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా. ఢిల్లీ చిన్న ప్లేస్ అయినా అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్న పీపుల్ ఉంటారు. అంత వెంటనే నమ్మేరు ఇటువంటి ఎంత బురదల్నా. అయినా కూడా మనకి ఎందుకు వచ్చిన రిస్క్, మనం కూడా బీజేపీకి వెళ్ళిపోతే బెటర్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఇప్పుడు కేజ్రీవాల్ గారు కానివ్వండి, బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తారంటే చెయ్యను అని చెప్పేశారు. అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుంది? అసలు యాక్చువల్గా కేజ్రీవాల్ గారు అరెస్ట్ ఆప్కి ప్లస్ సార్, లేకుంటే బీజేపీకి మైనస్ అని అనుకోవచ్చు? బీజేపీకి మైనస్, ప్లస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను చెప్పినప్పుడు నా చెప్పాను కదా, ఆ కేసులన్నీ పెట్టి ఖాళిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపి ఇండియాకి దెబ్బతీస్తున్నాడు. ఈ ట్రైటర్ అంటే మనకి వ్యతిరేకంగా ఉన్న దేశద్రోహి ట్రైటర్ అంటే. ఆ విధంగా చిత్రీకరిస్తారు. ఎంతవరకు చిత్రీకరిస్తారు? చాలా లెవెల్ వరకు చిత్రీకరిస్తారు. బికాజ్ రిపబ్లిక్ టీవీ బిలాంగ్స్ టు బీజేపీ ఓన్లీ. బీజేపీ సపోర్ట్స్ పెట్టిన అతి మేధావివాడు అర్నాబ్ గోస్వామి. టైమ్స్ నౌ నుంచి బయటకు వచ్చి పెట్టాడు. అతను ఒక్క డోర్ చాలు, మిగతా NDTVని కొనేశారు. ఓకే, మిగతా వాళ్ళందరూ తందాన అదేంటప్పుడు. సో చేత మీడియాని ఒక లెవెల్ వరకు నొక్కేశారు. అయినా జనం వాయిస్ని నొక్కలేరు కదా. స్టిల్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం బీజేపీకి నష్టమే. కవితలా కాదు కదా, కవిత ఫ్రాడ్, కేసీఆర్ ఫ్రాడ్, KTR ఫ్రాడ్, హరీష్ రావు ఫ్రాడ్ టు ద కోర్. ఫ్రాడ్యులెంట్ అంటే వాళ్ళే. ఆఫ్టర్ కరుణానిధి అండ్ జయలలిత, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ ఫ్రాడే. మీకు అర్థమైంది ఇప్పుడు. వాళ్ళకంటే మేము ఇంకో 4 ఆకులు ఎక్కువ తిన్నామని వీళ్ళు ఇంకా ఫ్రాడ్ చేశారు. ఎంత తినేశారని. ఆఫ్టర్ ఆల్ బ్యూరోక్రాట్స్, ఆ ప్రణీత్ అన్నవాడు, ఇంకోటి ఎవడో ఎవరో అమెరికా వెళ్ళిపోయాడు క్యాన్సర్ అని చెప్పేసి, ఆయన పేరేదో ఉంది, అది అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను అందరిలాగా నేను గవర్నమెంట్ ఏమని చెప్తే చేశానంటే సిగ్గులేదంటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే అందరు చెప్పినట్టు చేయటం. నువ్వు చెప్పినా కూడా ఇంతలాగా అమెరికా ఎందుకు పారిపోయావు? క్యాన్సరే బొంగ ప్రభాకర్ వాడి పేరు, అదేందా. సో అక్కడికి వెళ్ళి పుడతాడు, పట్టుకొస్తాడు, ఇంటర్పోల్లో పెట్టి పట్టుకొచ్చేస్తారు అక్కడి నుంచి, పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి. ఆల్రెడీ అతను అన్నట్టు ఉన్నాడు కూడా, రేవంత్ రెడ్డి అన్నాడు వదలరు అతను. ఆడు ఇంకొక ప్రైవేట్ వాడితో చెప్పి ఎన్ని చిట్వట్టి చేయిస్తే ఊరుకుంటారా? కేజ్రీవాల్ని మళ్ళీ కేజ్రీవాల్ గురించి అడిగారు కాబట్టి అందులో కేజ్రీవాల్ కెనాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ. కానీ వీళ్ళకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఒక పక్కన. వీళ్ళు చేసినవి అన్నీ మంచిగానే ఎందుకు తీసుకుంటారు? పల్లెటూరు వాళ్ళు విలేజర్స్ నమ్మేస్తారు.
ఢిల్లీలో నమ్మరు. నమ్మితే ఇప్పటి వరకు బీజేపీ రాలేదా? దేశాన్ని అంతా గెలుస్తున్నారు, ఒక ఢిల్లీలో గెలవట్లేదు, అండ్ మన ఆంధ్రాలో గెలవట్లేదు. అవును, ఆంధ్రాలో పట్టారు, నరాన్ని పట్టారు. ఒక్కొక్క చోట ఇక్కడేమో ఈ మధ్యన ఈ వీళ్ళ నరాన్ని పట్టారు. అనుకోకుండా కాంగ్రెస్ వచ్చింది, అది వీళ్ళకి బ్యాడే. వాళ్ళు మెయిన్ అపోజ్ స్టేట్ ఇండియాలోనూ బీజేపీకి కాంగ్రెస్. అటువంటిది సౌత్లో 2 స్టేట్లు కాంగ్రెసే. ఇక్కడ వీళ్ళు పప్పులే అంత గబుకుని ఉడకవు. అన్లెస్ రేవంత్ రెడ్డి అందులో జంప్ చేస్తే ఫ్యూచర్ ఉండదు. బీజేపీలోకి వెళ్తే నీకు ఫ్యూచర్ ఉండదు, కాదు నీకు సేఫ్టీ ఉండదు, నీ మీద కేసులు ఉండవు, ఫ్యూచర్ ఉండదు. వాళ్ళ పాలసీయే ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా అందరికి ఇచ్చారు వెంటనే. వాళ్ళకి వాళ్ళకి చాలా ఉన్నాయి కొన్ని. లేకపోతే ఎల్కే అద్వాని ఎందుకు నొక్కేస్తారా? అర్థమైంది మీకు? వాళ్ళ యొక్క పాలసీ డిఫరెంట్. ఎవరిని ఇండివిజువల్ పైకి రానివ్వరు, వ్యక్తిగతంగా పైకి రానివ్వరు. ఈ విషయం బాగా తెలిసినవాడు అన్నామలై కుప్పస్వామి, ఐపీఎస్ ఇన్ తమిళనాడు. చాలా భవ్యంగా ఉంటాడు. ఈ నోస్ ఎవ్రీథింగ్. అతను లేకపోతే తమిళనాడులో నీకు అసలు ఎంటర్ అవ్వడానికి కూడా లేదు నీకు. వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళి అవి చేసి బోడీ గారు ఎన్ని ట్రిక్స్ ఉపయోగిస్తుంటాడు, ఇల్లు దండ పెట్టేసుకుంటుంటాడు అక్కడెక్కడ. అవి కొంతవరకు ఉంటుంది, 10%. అన్నామలై లాంటి వాళ్ళు ఉండి అనర్గళంగా మాట్లాడగలిగితేనే జనాలు మారుతున్నారు. ఆయన కూడా కంటెస్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు చేయమన్నారు వీళ్ళు. అతనికి తిరుగులేదు అక్కడ. కానీ ఏ 10 సీట్లు తెచ్చినా కూడా ఈజ్ హీరో ఆఫ్ ఇండియా. అదేవిధంగా 10-15 సీట్లు జగన్ తెస్తే హీరో ఆఫ్ ఇండియా. ఈ కూటమంతా కలిసి జగన్ కంటే ఎక్కువ తెచ్చారు అనుకో, వీళ్ళు ఒక లెవెల్కి కాపాడతాడు, లేకపోతే ఎవరిని కాపాడు. జగన్కే రావాలనే అతను అన్ని వేసేటి ప్లాన్. ఇక్కడ బీజేపీ ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ జగన్ వాంట్స్. అర్థమైంది మీకు? అవి ఏదో విధంగా అతను ఒక 10 సీట్లు 12 సీట్లు వేసుకెళ్ళి గ్రేట్ కదా. వాళ్ళు స్వతహాగా 4-5 సీట్లు వచ్చినాయి అనుకో, అక్కడ కలిసి ఒక 20, అక్కడెక్కడ ఒక 10, అక్కడ ఒక 8-9 ఇలాగ వచ్చినాయి అనుకో, ఒక 25 సీట్స్ ఇక్కడి నుంచి బట్టి మంచి స్ట్రాటజీ ఆడదు. అలా చేస్తేనే 400 సీట్లు వస్తాయి. యు అండర్స్టాండ్? ఇది ఎలక్షన్ స్ట్రాటజీ అండ్ స్టాటిస్టిక్స్, నథింగ్ బట్ వేర్ దే ఆర్ యూజింగ్ దేర్ పవర్స్, పొలిటికల్ పవర్స్ బై ఆల్ మీన్స్. తప్పు లేదు, బికాజ్ ద గవర్నమెంట్ ఈజ్ గుడ్, మోడీ ఈజ్ గుడ్.